నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మహాపదాన సూత్రంలోని కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మహాపదాన అంటే గ్రేట్ లీనియేజ్ అని చెప్పవచ్చు. అంటే గొప్ప వంశ పారపర్యం. ఇక్కడ ఏది వంశ పారపర్యం అంటే బుద్ధుల వంశం. ఈ సూత్రాలో ముఖ్యంగా గౌతమ బుద్ధుడు ఇంకొక 6 బుద్ధుల్ని కూడా గురించి చెప్తాడు. వాళ్ళు ఎన్ని కల్పాలకు పూర్వం పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఇంకా వాళ్ళు జ్ఞానోదయం పొందిన చెట్టు అంటే ఏ చెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం పొందారు అన్న విషయాలు వివరంగా ఇప్పటి తథాగతుడు అయినటువంటి గౌతమ బుద్ధుడి జ్ఞానం అది. ఆయన ఆ తథాగతుల వంశపారపర్యం గురించే ఇక్కడ చెప్తున్నాడు. ఏ బోధిసత్వుడికైనా కానీ బుద్ధుడికైనా కానీ ఒకే రకమైన విషయాలు ఉంటాయి. అంటే త్రిపిటకల్లో చూసుకున్నట్లయితే కేవలం చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉంటాయి. అయితే ఈ బోధిసత్వుని నియమాలు ఏంటంటే ఈ విపస్సి బంతే గురించి చెప్తూ ఉంటారు. అంటే విపస్సి బుద్ధ భగవానుడి గురించి చెప్తూ ఉంటాడు. ఆయన 91 కల్పాలకి పూర్వం అంటే జన్మించాడు అని చెప్తాడు గౌతమ బుద్ధుడు. ఇంకా భిక్షువులారా, విపస్సి బోధిసత్వుడు తుషిత దేవలోకంలో దేవ శరీరం నుండి జారి ఎరుకతో సమగ్రమైన తెలివితో తల్లి కడుపులోనికి దిగాడు. ఇక్కడ బోధిసత్వుని విషయంలో ఇది సహజ నియమం అన్నమాట. భిక్షువులారా, బోధిసత్వుడు అంటే బుద్ధత్వాన్ని పొందడానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన పారమితలను పరిపూర్ణం చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి జన్మలన్నిటిలో ఉన్న వ్యక్తిని బోధిసత్వుడు అని పిలుస్తారు. భిక్షువులారా, బోధిసత్వుడు ఆ విధంగా తుషిత దేవ శరీరం నుండి జారి తల్లి కడుపులోనికి దిగటం ఒక సహజ నియమం. అప్పుడు దేవతలు, మారుడు, బ్రహ్మ, శ్రమణ, బ్రాహ్మణ ప్రజలతో పాటు ఈ లోకంలో దేవ మనుషులు వాళ్ళు కూడా కొలవలేనంత గొప్ప ప్రకాశం కలుగుతుంది. చంద్రుడు, సూర్యుడు ఎన్నడూ ఉదయించక ఎప్పుడు నల్లని చీకటి ఆవరించి ఉండే నరకలోకాల్లో కూడా దేవతల దివ్య శక్తిని అతిక్రమించిన గొప్ప ప్రకాశం కలుగుతుంది. అప్పుడు ఈ లోకంలోని ప్రాణులు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఎవరో ప్రాణి పుట్టినట్లు ఉన్నాడు. అతని ప్రభావం వలన 10,000 లోకదాతవులు కంపిస్తున్నాయి, కదులుతూ ఉన్నాయి, అతిగా కదులుతూ ఉన్నాయి. దేవతల దివ్య శక్తిని మించిన గొప్ప ప్రకాశం ఉత్పన్నమైంది. ఇక్కడ ఇది సహజ నియమం అందరి బుద్ధులకి కూడా. భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి కడుపులోనికి దిగి రాగానే బోధిసత్వుని తల్లిని మనుషులు కానీ అమనుషులు కానీ బాధింపకుందురుగాక అని 4 దిక్కులను కాపలా కాయడానికి 4 దేవపుత్రులు ముందుకు వస్తారు. ఇక్కడ ఇది సహజ నియమం. భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి కడుపులోనికి దిగగానే బోధిసత్వుని తల్లి సహజంగానే ఈ శీలాలను ఆచరిస్తుంది. ప్రాణహత్య నుండి విరమించుకొని, ఇవ్వనిదే తీసుకోవడం నుండి విరమించుకొని, కామేశమిత్యాచారం నుండి విరమించుకొని, అబద్ధాలు పలకడం నుండి విరమించుకొని, పొరపాట్లకు కారణమైన సుర, మేరయం, మద్యం వంటి మత్తు వస్తువులను సేవించడం నుండి విరమించుకొని శీలవతి అవుతుంది. ఇక్కడ ఇది సహజ నియమం. భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి గర్భంలోనికి దిగగానే బోధిసత్వుని తల్లి మనసులో పురుషుల పట్ల కామరాగం కలగదు. ఏ పురుషుడు ఆమెను అనురక్తను చేయజాలడు. ఇక్కడ ఇది సహజ నియమం. భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి గర్భంలోనికి దిగగానే బోధిసత్వుని
తల్లికి పంచకామ గుణాలు సమకూరుతాయి. ఆమె పంచకామ గుణాలకు చెందిన అన్ని సేవలను పొందుతుంది. అన్ని రకాల ఇంద్రియ సుఖాలు అని చెప్పవచ్చు పంచకామ గుణాలని. ఇక్కడ ఇది సహజ నియమం. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల భోగాలు లభించడం. భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి గర్భంలోనికి దిగి వచ్చినప్పటి నుంచి ఆమెకి ఏ రోగము కలగదు. బోధిసత్వుని తల్లి బాధలేని శరీరంతో సుఖంగా ఉంటుంది. 8 విధాలుగా సానపెట్టబడిన అచ్చమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, మంచి జాతికి చెందిన సుందరమైన మణి వైడూర్యం ఉందనుకో, దానికి నీలి రంగు లేదా పసుపు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు లేదా పసుపు రంగు దారంతో చుడితే దానిని కన్నుల కలవాడు చేతిలోనికి తీసుకొని ఇలా పరిశీలిస్తాడు. ఈ మణి వైడూర్యం మంచి జాతికి చెందినది, 8 విధాలుగా సానపెట్టబడింది, అచ్చమైనది, స్వచ్ఛమైనది, నిర్మలమైనది, సుందరమైనది. అది ఈ నీలి రంగు లేదా పసుపు రంగు లేదా ఎరుపు రంగు లేదా తెలుపు రంగు ఈ దారంతో చుట్టబడింది. ఆ విధంగా బోధిసత్వుని తల్లి తన కడుపులో బోధిసత్వుని అన్ని అవయవాలను, ఇంద్రియాలను పొందడం స్పష్టంగా చూస్తుంది. ఇక్కడ ఇది సహజ నియమం. భిక్షువులారా, బోధిసత్వుని తల్లి బోధిసత్వుడు పుట్టిన 7వ దినాన చనిపోతుంది. ఇక్కడ ఇది సహజ నియమం. అంటే ఎవరికైనా కానీ, ఏ బుద్ధుడికైనా కానీ ఇది జరుగుతుంది. భిక్షువులారా, ఇతర స్త్రీలు 9 నెలలు లేదా 10 నెలలు గర్భాన్ని మోసి కంటారు. కానీ బోధిసత్వుని తల్లి అలా కదను. 10వ నెలలో బోధిసత్వుని తల్లి బోధిసత్వుని కంటుంది. ఇక్కడ ఇది సహజ నియమం. భిక్షువులారా, ఇతర స్త్రీలు కూర్చొని లేదా పడుకొని కనడం సహజం. కానీ బోధిసత్వుని తల్లి అలా కనదు. బోధిసత్వుని తల్లి నిలబడి కంటుంది. ఇక్కడ ఇది సహజ నియమం. భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి గర్భం నుండి బయటకు వస్తున్నప్పుడు మొదట దేవతలు పట్టుకుంటారు, తర్వాతనే మనుషులు పట్టుకుంటారు ఆయన్ని. ఇక్కడ ఇదే సహజ నియమం. ఇంకా భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి కడుపు నుండి బయటికి వచ్చినప్పుడు భూమిని తాకకముందే 4 దైవపుత్రులు తమ చేతుల్లోకి తీసుకొని తల్లి ముందర ఉంచి, సంతోషించు దేవి, నీకు మహాశక్తి సంపన్నుడైన పుత్రుడు పుట్టారు అంటారు. ఇక్కడ ఇది సహజ నియమం. భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి కడుపు నుండి ఏమాత్రం ఉదర మలనం, శ్లేమం అంటే రక్తం కానీ ఇతర మలినాలు ఏవి అంటకుండా పరిశుభ్రంగా వస్తాడు. మణిరత్నాన్ని కాసి పట్టు వస్త్రంతో వస్త్రంలో పెట్టినప్పుడు మణిరత్నం కాశీ వస్త్రానికి మలినం చేయదు. కానీ అలాగే కాశీ వస్త్రం మణిరత్నానికి మలినం చేయదు. ఎందుకు? 2 శుభ్రంగా ఉండటం వలన. అదేవిధంగా భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి కడుపు నుండి ఏమాత్రం ఉదరమలన, రక్తం, శ్లేమం ఇంకా ఇతర మలినాలు ఏవి అంటకుండా పరిశుభ్రంగా వస్తాడు. ఇక్కడ ఇది సహజ నియమం. భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి కడుపు నుండి బయటికి వచ్చినప్పుడు ఆకాశం నుండి 2 నీటి దారలు పడతాయి. ఒకటి చన్నీటి దార, ఇంకొకటి వేడి నీటి దార. అవి బోధిసత్వుని తల్లిని స్నానం చేయిస్తాయి. ఇక్కడ ఇది సహజ నియమం. భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి కడుపు నుండి బయటికి వచ్చినప్పుడు పైన తేలి గొడుగు పట్టబడగా ఉత్తర దిశకు సమంగా 7 అడుగులు వేసి అన్ని దిక్కులను పరికించి ఆంబోతు లాంటి బలమైన స్వరంతో, లోకంలో నేను పుట్టాను, లోకంలో నేను జ్యేష్ఠుడను, లోకంలో నేను శ్రేష్ఠుడను, ఇదే నాకు చివరి జన్మ, మళ్ళీ జన్మ లేదు అంటాడు. ఇక్కడ ఇది సహజ నియమం. భిక్షువులారా, బోధిసత్వుడు తల్లి కడుపు నుండి బయటికి వచ్చినప్పుడు దేవసహిత, మారసహిత, బ్రహ్మ సహిత, శ్రమణ, బ్రాహ్మణ సహితంగా దేవ మానవులందరూ
దేవతల ఆ, ప్రభావాన్ని అతిక్రమించిన అంతులేని శ్రేష్టమైన కాంతిని పొందుతారు. గొప్ప శక్తి కలిగిన, గొప్ప ప్రభావం కలిగిన సూర్య చంద్రులు కూడా తమ వెలుతురును ప్రసరించలేని అతి చీకటి లోకాలు కూడా దేవతా ప్రభావాన్ని అతిక్రమించిన అంతులేని శ్రేష్టమైన కాంతిని పొందుతాయి. అక్కడ ఉన్న ప్రాణులు దాని గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. ఎవరో మహాప్రాణి ఇక్కడికి వచ్చాడు అనుకుంటారు. ఆ దేవ ప్రభావాన్ని అతిక్రమించిన అంతులేని శ్రేష్టమైన కాంతి ప్రభావం వలన ఈ 10,000 లోకధాతువులు కంపిస్తాయి. అంటే ఈ లోకాలన్నీ కూడా ఒక్కసారిగా కంపించినట్లుగా అవుతాయి, బాగా కంపిస్తాయి. ఇది ఇక్కడ సహజ నియమం. భిక్షువులారా, విపస్సి కుమారుడు పుట్టగానే బంధుమహారాజుకు, దేవా, నీకు కొడుకు పుట్టాడు, అతన్ని చూడు అని తెలియచేశారు. అయితే విపస్సి కుమారుణ్ణి చూసి బంధుమహారాజు లక్షణ జ్ఞానులైన బ్రాహ్మణులను పిలిపించి, అప్పట్లో ఉండే పురోహితులను పిలిపించి, బ్రాహ్మణులారా, కుమారుని లక్షణాలను పరిశీలించండి అని అన్నాడు. ఈ లక్షణ బ్రాహ్మణులు అంటే లక్షణజ్ఞ బ్రాహ్మణులు విపస్సి కుమారుణ్ణి చూసి బంధుమత రాజుతో ఇలా అన్నారు, దేవా, సంతోషించు, నీకు మహాశక్తిశాలి అయిన కొడుకు పుట్టాడు. నీ వంశంలో ఇటువంటి కుమారుడు పుట్టడం గొప్ప లాభం. దేవా, ఇతనికి 32 మహాపురుష లక్షణాలు ఉన్నాయి. వాటిని కలిగిన మహాపురుషునకు 2 గతులే ఉంటాయి, ఇంకొక గతి లేదు. అదేంటి? అతడు ఒకవేళ ఇంటిలో ఉంటే రాజు, చక్రవర్తి, ధార్మికుడు, ధర్మరాజు అయి 4 దిక్కుల్లో గల జనపదాలన్నిటినీ జయిస్తాడు. 7 రత్నాలను పొందుతాడు. ఆ 7 రత్నాలు ఏవి? చక్రరత్నం అంటే చక్రవర్తి, హస్తిరత్నం అంటే ఏనుగు, ఇంకా మణిరత్నం మణులు, ఇంకా స్త్రీరత్నం, ఇంకా గృహపతి రత్నం, 7వది ఆమాత్యరత్నం. అతనికి 1000 మందికి పైగా వీరులు, శూరులు, పరశీలను మర్దించే శక్తి కలవారు అయిన పుత్రులు పుడతారు. అతడు సముద్రం వరకు గల ఈ భూమిని ఎటువంటి దండం లేకుండా, శస్త్రం లేకుండా ధర్మంతోనే జయిస్తాడు. ఒకవేళ అతడు ఇంటిని విడిచి అనగారికనుగా ప్రవర్తిస్తే లోకాలన్నిటి ముసుగుని తొలగించే అర్హంతుడు, సమ్యక సంబుద్ధుడు అవుతాడు అని అక్కడ ఉండే బ్రాహ్మణులు చెప్తారు. ఈ 32 మహాపురుష లక్షణాలను కలిగిన వానికి 2 గతులే ఉంటాయి, ఇంకొక గతి లేదు. ఒకవేళ అతడు ఇంటిలో ఉంటే ఈ రాజు, చక్రవర్తి అవుతాడు, లేదంటే సమ్యక సంబుద్ధుడు అంటే ప్రవచిస్తే సమ్యక సంబుద్ధుడు అవుతాడు. అయితే ఆ మహాపురుష లక్షణాలు ఏంటంటే, అతని పాదాలు నేలపై సమంగా ఆనుతాయి. కుమారుని పాదాలు ఇలా నేలపై ఆనడం మహాపురుషుని యొక్క మహాపురుష లక్షణం. దేవ, ఈ కుమారునికి పాదాల కింద 1000 ఆరెలతో, కమ్మితో, నాభితో, సంపూర్ణమైన రూపంతో ఉన్న చక్రాలు ఉన్నాయి. దేవ, కుమారునికి పాదాల కింద 1000 ఆరెలతో, కమ్మితో, నాభితో, సంపూర్ణమైన రూపంతో ఉన్న చక్రాలు ఉండటం మహాపురుషుని యొక్క మహాపురుష లక్షణం. ఇంకా రాజుతోటి ఆ బ్రాహ్మణులు చెప్తున్నారు ఈ మహాపురుష లక్షణాల గురించి. దేవ, ఈ కుమారుడు ఎత్తైన మడమడు కలవాడు, ఇంకా ఈ పొడవైన వేళ్ళు కలవాడు, మృదువైన హస్తపాదాలు కలవాడు, చేతులు, కాళ్ళ వేళ్ళ మధ్య ఈ త్వచ చర్మం కలవాడు. అంటే ఆయనకి ఈ వేళ్ళ మధ్య, ఇప్పుడు కొన్నిసార్లు పక్షులకి చూస్తే ఎట్లా ఉంటుంది, ఆ వేళ్ళ మధ్య చర్మం కవర్ అయినట్టు ఉంటుంది అట్లా. ఇంకా పొడుచుకు వచ్చిన చీలమండనాలు కలవాడు, లేడి వంటి తొడలు కలవాడు, నిలబడి వంగకుండా 2 అరచేతులతో మోకాళ్ళను తాకుతాడు. ఇంకా వస్తి గృహం కోశంలో ఉంది. చక్కని బంగారు రంగు కలవాడు, నున్నని చర్మం కలవాడు. ఆ నునుపు వలన అతని చర్మానికి ధూళి అంటుకోదు. ఈ కుమారుడు ఒక్కొక్క రోమం విడివిడిగా కలవాడు. రోమకూపాల నుండి ఒక్కొక్క రోమమే పుట్టింది.
ఇంకా దేవ ఈ కుమారుడు పైకి లేచిన రోమాలు కలవాడు. పైకి లేచిన ఆ వెంట్రుకలు కాటుక రంగులో నల్లగా గుండ్రంగా ఉండి కుడివైపుకు తిరిగి ఉంటాయి. నిటారుగా ఉన్న శరీరం కలవాడు. ఇంకా 7 కూర్మాకార పృష్ఠ తలాలు కలవాడు. ఇంకా పూర్వార్ధ శరీరం సింహంలా ఉంది. భుజాల మధ్య గుంట ఉండదు. మర్రి చెట్టులా సమీకృతంగా ఉన్నాడు. అతని అవయవాలు నిష్పత్తిలో ఉంటాయి. ఎత్తు అతని భార ప్రమాణంలో ఉంటుంది. ఇంకా ఈ కుమారుని నడుము పైభాగం సమవర్తలంగా ఉంటుంది. ఈ కుమారుడు మంచి రుచి జ్ఞానం ఉన్నవాడు. ఈ కుమారుడు సింహపు దవడలు కలవాడు. ఈ కుమారుడు 40 దంతాలు కలవాడు. ఈ కుమారుడు సమమైన దంతాలు కలవాడు. ఈ కుమారునికి పళ్ళ మధ్య సందులు ఉండవు. ఈ కుమారుడు చాలా తెల్లని కోరపళ్ళు కలవాడు. ఇంకా దేవా, ఈ కుమారుడు పొడవైన నాలుక కలవాడు. కరవీక పక్షిల బ్రహ్మస్వరం కలవాడు. నల్లని కన్నులు కలవాడు. ఆవు కనురెప్పల వంటి కనురెప్పలు కలవాడు. దేవ, ఈ కుమారుడు కనుబొమ్మల మధ్యన తెల్లని దూది వంటి ఉన్నం కలవాడు. దేవ, ఈ కుమారుడు కనుబొమ్మల మధ్య తెల్లని దూది వంటి ఉన్నం కలిగి ఉండటం ఇది మహాపురుషుని మహాపురుష లక్షణం. ఇంకా దేవ, ఈ కుమారుడు తలపై తలపాగా కలవాడు. దేవ, ఈ కుమారుడు తలపై తలపాగా కలిగి ఉండటం ఇది మహాపురుషుని మహాపురుష లక్షణం. సో ఈ విధంగా ఈ 32 లక్షణాలు ఉన్నట్లుగా చెప్తారు. ఒకవేళ గనక 2 గతులు ఉంటాయి. ఇతడు గనక చక్రవర్తి అయితే అన్ని రకాల ఇతడే అంటే రాజు అయిపోయి అన్ని రకాల సుఖాలని పొందుతాడు. ఇంకా ఎటువంటి శస్త్రము దండం లేకుండా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఒకవేళ ఇంటిని విడిచి అనగారి కనుక ప్రవచిస్తే లోకాలన్నిటిని ముసుగుని తొలగించే అర్హంతుడు సమ్యక్ సంబుద్ధుడు అవుతాడు అని వాళ్ళు చెప్తారు. అప్పుడు బంధు మహారాజు అంటే ఇట్లా ప్రవచ తీసుకుంటాడు అని చెప్పారు కదా, అందుకోసం ఈ బంధు మహారాజు కొత్త బట్టలు కప్పి కోరికలన్నీ తీర్చి ఈ బ్రాహ్మణులను సత్కరించాడు. భిక్షువులారా, అప్పుడు బంధు మహారాజు విపస్సి కుమారునికి దాదులను నియమించాడు. ఒకరు పాలిచ్చారు, ఒకరు స్నానం చేయించారు, ఒకరు పట్టుకున్నారు, ఒకరు ఒడిలోకి తీసుకున్నారు. విపస్సి కుమారునికి చలి, ఎండ, గడ్డి, ధూళి, మంచు తగలకూడదని పుట్టినప్పటి నుంచి తేలి గొడుగు పట్టారు. నీలి కలువ లేదా తెల్ల కమలం లేదా ఎర్ర కమలం అనేకుల మనస్సులకు ఇష్టాన్ని సంతోషాన్ని కలిగించినట్లుగా పుట్టినప్పటి నుండి విపస్సి కుమారుడు అనేకులకు ఇష్టమైనవాడు, సంతోషం కలిగించేవాడు అయ్యాడు. అతన్ని ఎప్పుడు ఒక ఒడిలో నుండి మరొక ఒడిలోకి తీసుకునేవారు. భిక్షువులారా, పుట్టుకతోనే విపస్సి కుమారుడు మంజులమైన స్వరం కలవాడు, సంతోషాన్ని కలిగించే స్వరం కలవాడు, మధురమైన ప్రేమ నీయమైన స్వరం కలవాడు. భిక్షువులారా, హిమాలయాల్లో కరవీకమనే మంజులమైన స్వరం కల సంతోషకరమైన స్వరం కలిగినటువంటి మధురమైన ప్రేమనీయమైన స్వరం కల ఈ కరవీకమనే పక్షి ఉంటుంది. దానిలాగే భిక్షువులారా, పుట్టుకతోనే ఈ విపస్సి కుమారుడు మంజులమైన స్వరం కలవాడు, సంతోషాన్ని కలిగించే స్వరం కలవాడు, మధుర స్వరం, ప్రేమ నియమైన స్వరం కలవాడు. భిక్షువులారా, విపస్సి కుమారుడు పూర్వకర్మ ప్రభావం వలన దివ్య చక్షువుని పొందాడు. దాని వలన అతడు పగలు రాత్రి యోజన దూరం వరకు చూడగలిగేవాడు. భిక్షువులారా, విపస్సి కుమారుడు పుట్టుకతోటి తావతింస దేవతలాగా రెప్ప వేయకుండా చూసేవాడు. రెప్పపాటు లేకుండా చూడటం వల్లనే కుమారునికి విపస్సి అని పేరు వచ్చింది. భిక్షువులారా, బంధు మహారాజు విపస్సి కుమారుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకొని తగువులను విచారించేవాడు. విపస్సి కుమారుడు తండ్రి ఒడిలో కూర్చొని పరిశీలించి న్యాయమేమిటో తెలుసుకునేవాడు. భిక్షువులారా, పరిశీలించి న్యాయాన్ని తెలుసుకోవడం వలన కూడా ఈ కుమారునికి విపస్సి అనే పేరు వచ్చింది. భిక్షువులారా, అప్పుడు బంధు మహారాజు
విపస్సి కుమారునికి ఒక కాలం గడపడం కొరకు, హేమంతకాలం గడపడం కొరకు, ఎండాకాలం కొరకు 3 మేడలను నిర్మింపచేశాడు. పంచకామ సుఖాలను సిద్ధంగా ఉంచాడు భిక్షువులారా. అక్కడ విపస్సి కుమారుడు స్త్రీలతో సేవలను పొందుతూ 4 నెలలు భవనంపై నుండి కిందికి దిగి వచ్చేవాడు కాదు. అప్పుడు భిక్షువులారా, విపస్సి కుమారుడు అనేక వందల సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు గడిచిన తర్వాత తన సారథిని పిలిచి, అంటే రథసారథిని పిలిచి, సౌమ్య సారథి, భద్రమైన వాహనాలను కట్టు, నేను ఉద్యాన భూమిని అంటే అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను. అలాగే దేవా అని సారథి విపస్సి కుమారునికి బదులు పలికి భద్రమైన వాహనాలను కట్టి, కుమారునికి దేవా భద్రమైన వాహనాలు కట్టబడాయి, ఇక తమరికి తోచినట్లు చేయండి అని తెలియచేశాడు. భిక్షువులారా, అప్పుడు విపస్సి కుమారుడు భద్రమైన వాహనంపై ఎక్కి, అంటే అక్కడ కూర్చొని భద్రమైన వాహనంలో ఉద్యాన భూమికి బయలుదేరాడు. భిక్షువులారా, ఉద్యాన భూమికి వెళ్తూ విపస్సి కుమారుడు ఒక ముసలి వారిని చూశాడు. అంటే వృద్ధాప్యంలో ఉన్న అతన్ని చూశాడు. అతని యవ్వనం గడిచిపోయింది, కర్ర పట్టుకొని నడుస్తున్నాడు. అది చూసి సారథిని సంబోధించి ఇలా అంటాడు, సౌమ్య సారథి, ఈ పురుషుడు ఏం చేశాడు? ఎందువలన అతడు అందరిలా లేడు? ఇతని శరీరం కూడా అందరిలా లేదు అన్నాడు. అంటే ఈ విపస్సి కుమారుడు పుట్టినప్పటి నుంచి కూడా ముసలి వ్యక్తుల్ని చూడకుండా రాజు, అంటే వైరాగ్యం కలగకుండా ఉండే విషయాలను అక్కడ చూసుకుంటారనమాట. అందుకే పంచకామ గుణాలను ఇచ్చే 3 భవనాల్లోనే ఉంచుతాడు. ఎప్పుడు కూడా అతని చుట్టూ దుఃఖం, బాధ, లేకపోతే ఈ కష్టాలకు సంబంధించిన విషయాలను కనపడకుండా చేశాడు. ఎందుకంటే వాటిని చూసినప్పుడు అతని లోపల విరాగం కలిగి మళ్ళీ ఇంటిని విడిచి వెళ్ళిపోతాడనే భయంతో రాజు ఈ విధంగా చేసి ఉంటాడు. అయితే ఒకసారి బయటికి రావడం వల్ల, అంటే మామూలుగా వృద్ధాప్యంలో ఉండేవారిని చూసి ఉండొచ్చు, కాకపోతే ఇలా ఉన్న వారిని చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అతని తండ్రి కూడా వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం వస్తుంది కదా, చర్మం పైన మడతలు వస్తాయి, ఇంకా తల్లి అంటే మిగతా వారికి కూడా అక్కడ ఉండే వారిని చూడటం జరుగుతుంది కదా. సో అవైతే ఉంటాయి. కాకపోతే ఇలా ఇప్పుడు ఈ క్షణంలో ఇతడికి ఈ సంఘటన ఎదురవ్వడం వల్ల విపస్సికి బంతికి ఇప్పుడు ఆ వైరాగ్యం అన్నది ఇంకా బయటికి వస్తుందన్నమాట. సో ఈ ముసలి, అంటే అతడు ముసలి అనేక ఏండ్లు బ్రతకడం వలన అలా అయ్యాడు. సౌమ్య సారథి, నేను కూడా ముసలితనాన్ని పొందుతానా అని అడుగుతాడు. అవును, ముసలితనాన్ని తప్పించుకోలేనా అంటే, దేవా నీవు నేను అందరము ఈ జరాధర్ములమే, అంటే ముసలితనాన్ని పొందే వాళ్ళమే, జరాధర్మాన్ని తప్పించుకోలేని వారమే. అయితే సౌమ్య సారథి, ఉద్యానవనానికి పోవద్దు, ఇక్కడి నుండే అంతఃపురానికి తిరిగిపోతాము అని చెప్తాడు. అలాగే దేవా అని ఆ సారథి విపస్సి కుమారునికి బదులు పలికి అక్కడి నుండే అంతఃపురానికి తీసుకుపోయాడు. భిక్షువులారా, అప్పుడు విపస్సి కుమారుడు అంతఃపురానికి పోయి, ఈ పుట్టుకకు ధిక్కారం, పుట్టిన వానికి ముసలితనం కలుగుతుంది అని విచారించి దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని పొందాడు. అప్పుడు భిక్షువులారా, బంధుమహారాజు సారథిని పిలిపించి ఇలా అన్నాడు, సౌమ్య సారథి, కుమారుడు ఉద్యాన భూమిలో ఆనందించాడా? సౌమ్య సారథి, కుమారుడు ఉద్యాన భూమిలో సంతోషించాడా? అప్పుడు సారథి చెప్తాడు, లేదు దేవా, కుమారుడు ఉద్యాన భూమిలో ఆనందించలేదు, ఉద్యాన భూమిలో సంతోషించలేదు. అయితే సౌమ్య సారథి, కుమారుడు ఉద్యాన భూమికి ఎందుకు పోలేదు అని రాజు అడుగుతాడు. దేవా, కుమారుడు ఉద్యాన భూమికి పోతూ ఉంటే యవనం గడిచిపోయి నడుము వంగి కర్ర పట్టుకొని నడుస్తున్న ఒక ముదసల్లిని, అంటే ముసలి వ్యక్తిని చూశాడు. చూసి నాతో ఇలా అన్నాడు, సౌమ్య సారథి, ఈ పురుషుడు ఏం చేశాడు? ఎందువలన అతడు అందరిలా లేడు? ఇతని శరీరం కూడా అందరిలా లేదు. దేవా, అతడు ముసలి వ్యక్తి అనేక ఏండ్లు బ్రతకడం వల్ల అలా అయ్యాడు అని చెప్పాను. సౌమ్య సారథి, నేను కూడా ముసలితనాన్ని పొందుతానా, ముసలితనాన్ని తప్పించుకోలేనా అని అడిగాడు. దేవా, నీవు నేను అందరం ఈ జరాధర్ములమే, జరాధర్మాన్ని తప్పించుకోలేని వారమే అన్నాను.
అని రాజుతోటి జరిగిన విషయం అంతా చెప్తాడు. అయితే సారథి ఉద్యాన భూమికి పోవద్దు, ఇక్కడి నుండే అంతఃపురానికి పోదాము అన్నాడు. రాకుమారుడు నేను అలాగే దేవా అని విపస్సి కుమారునికి బదులు పలికి అంతఃపురానికి తీసుకొని వచ్చాను. దేవా, కుమారుడు అంతఃపురానికి పోయి ఈ పుట్టుకకు ధిక్కారం, పుట్టిన వానికి ముసలితనం కలుగుతుంది అని విచారించి దుఃఖాన్ని దౌర్మనస్యాన్ని పొందాడు అని రాజుతోటి ఈ సారథి చెప్తాడు. అప్పుడు భిక్షువులారా, బంధుమత రాజు విపస్సి కుమారుడు రాజ్యం చేయకుండా ఉండకూడదు, విపస్సి కుమారుడు ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవచింపకూడదు. ఈ కొంతమంది అప్పుడు లక్షణాలను చూసి ఫ్యూచర్ని చెప్పారు కదా, వాళ్ళ బ్రాహ్మణులని మాట నిజం కాకూడదు అనుకున్నాడు. అప్పుడు భిక్షువులారా, ఈ బంధుమత రాజు ఇలా చేస్తే విపస్సి కుమారుడు రాజ్యం చేస్తాడు, ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవచించడం, అప్పుడు ఈ బ్రాహ్మణుల మాటలు అసత్యం అవుతాయని విపస్సి కుమారునికి ఇంతకు ముందరి కన్నా ఎక్కువ కామసుఖాలను ఏర్పాటు చేయించాడు. అప్పుడు భిక్షువులారా, విపస్సి కుమారుడు ఈ కామసుఖాలకు సమర్పితుడై సుఖించాడు. ఆ విధంగా భిక్షువులారా అనేక సంవత్సరాలు గడిచిపోయింది. ఇక భిక్షువులారా, విపస్సి కుమారుడు ఉద్యాన భూమికి వెళుతూ అత్యంత రోగపీడితుడైన వ్యాధి పీడితుడైన బాధపడుతున్న వ్యక్తిని చూశాడు. అతడు తన మలమూత్రాలలో ఉమ్మిలో పడి ఉన్నాడు. ఇతరులు అతన్ని నిలబెడుతున్నారు, ఇతరులు అతన్ని పడుకోబెడుతున్నారు. అది చూసి సారథితో ఇలా అన్నాడు, సౌమ్య సారథి, ఇతనికి ఏమైంది? ఇతని కళ్ళు అందరిలా లేవు, స్వరం అందరిలా లేదు అని అడుగుతాడు. అప్పుడు సారథి చెప్తాడు, దేవా, అతడు వ్యాధి పీడితుడు. సౌమ్య సారథి, వ్యాధి పీడితుడు అంటే ఎవరు? దేవా, వ్యాధి పీడితుడు అంటే తనలో రోగం కలిగిన వాడు. అయితే సారథి, నేను కూడా వ్యాధి ధర్ముడనేనా? వ్యాధిని తప్పించుకోలేనా? దేవా, మీరు నేను అందరం వ్యాధి ధర్ములమే, వ్యాధిని తప్పించుకోలేని వారమే. అయితే సౌమ్య సారథి, ఉద్యానవనానికి పోవద్దు, ఇక్కడి నుండి అంతఃపురానికి తిరిగి పోదాము అని చెప్తాడు. అలాగే దేవా అని సారథి ఈ విపస్సి కుమారునికి బదులు పలికి అక్కడి నుండి అంతఃపురానికి తిరిగిపోయారు. అక్కడ భిక్షువులారా, విపస్సి కుమారుడు ఈ జన్మకు ధిక్కారం, పుట్టిన వారికి ముసలితనం, రోగం తప్పవు కదా ఇంకా అని దుఃఖాన్ని దౌర్మనస్యాన్ని పొందాడు. సో ఈ విధంగా మళ్ళీ రెండోసారి అతని లోపల ఈ వైరాగ్యం కలుగుతుంది. అయితే ఆ రాజు సారథిని పిలిచి జరిగిన విషయం అంతా తెలుసుకుంటాడు. జరిగిన విషయం అంతా కూడా సారథి చెప్తాడు. ఇక భిక్షువులారా, అప్పుడు బంధుమత రాజు విపస్సి కుమారుడు రాజ్యం చేయకుండా ఉండకూడదు, విపస్సి కుమారుడు ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవచింపకూడదు అని మళ్ళీ ఇంకా ఎక్కువ కామసుఖాలను ఏర్పాటు చేయించాడు. అప్పటి నుండి భిక్షువులారా, విపస్సి కుమారుడు ఈ పంచకామసుఖాలకు సమర్పితుడై సుఖించాడు. ఆ విధంగా భిక్షువులారా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా భిక్షువులారా, విపస్సి కుమారుడు ఉద్యానవనానికి వెళ్తూ నానా రంగుల దుస్తులను ధరించి పాడెను మోసుకొని వెళ్తున్న మహాజనాన్ని చూశాడు. చూసి ఆ సారథిని పిలిచి, సౌమ్య సారథి, ఈ మహాజన సమూహం నానా రంగుల దుస్తులను ధరించి ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. దేవా, అతన్ని మృత పురుషుడు అంటారు. మృత పురుషుడు అంటే చనిపోయిన వ్యక్తి, మృత్యు పాలైన వ్యక్తి. అయితే సారథి ఆ మృత పురుషుని వద్దకు రథాన్ని తీసుకుపో అని విపస్సి కుమారుడు చెప్తాడు. అలాగే దేవా అని సారథి విపస్సి కుమారునికి బదులు పలికి ఈ మృత పురుషుని వద్దకు రథాన్ని తీసుకుని పోయాడు. అప్పుడు విపస్సి కుమారుడు శవాన్ని చూసి, సౌమ్య సారథి, ఇతన్ని చనిపోయిన వాడని ఎందుకంటారు అని అన్నాడు. దేవా, చనిపోయిన వాడిని తల్లిదండ్రులు ఇతర రక్త బంధువులు చూడలేరు. ఇతడు కూడా తల్లిదండ్రుల్ని కానీ
రక్త సంబంధికులని కానీ చూడలేదు. అయితే సౌమ్య సారథి నేను కూడా ఈ మరణ ధర్ముడనేనా అని అడుగుతాడు. నేను కూడా మరణాన్ని తప్పించుకోలేనా? నేను కూడా ఈ దేవుని కానీ దేవిని కానీ ఇతర రక్త సంబంధికులు కానీ చూడలేనా? అంటే రాజుని కానీ రాణిని కానీ. దేవా, మీరు నేను అందరం మరణ ధర్ములమే, మరణాన్ని తప్పించుకోలేని వారమే. ఈ తల్లిదండ్రుల్ని కానీ ఇతర రక్త బంధువుల్ని కానీ చూడలేని వారమే. కనుక మీరు కూడా ఈ తల్లిదండ్రుల్ని కానీ ఇతర రక్త బంధువుల్ని కానీ చూడలేరు చనిపోతే. అయితే సౌమ్య సారథి ఉద్యానవనానికి పోవద్దు, ఇక్కడి నుండే అంతఃపురానికి తిరిగిపోదాము అని చెప్తాడు. అలాగే దేవా అని ఆ సారథి విపస్సి కుమారుడికి బదులు పలికి అక్కడి నుండే అంతఃపురానికి తిరిగిపోయారు. అక్కడ భిక్షువులారా, విపస్సి కుమారుడు ఈ జన్మకు ధిక్కారం, పుట్టినవానికి ముసలితనం, రోగం, మరణం తప్పవు, అంటే తప్పవు కదా ప్రతి ఒక్కరికి అని దుఃఖాన్ని దౌర్మనస్యాన్ని పొందాడు. అప్పుడు రాజు మళ్ళీ సారథిని పిలిపి జరిగిన విషయం అంతా తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇంకా అంటే రాజ్యం చేయకుండా వెళ్ళిపోకూడదు అనుకొని విపస్సి కుమారుడికి అంతకు ముందర కన్నా ఎక్కువ సుఖాలను ఏర్పాటు చేయించాడు. అప్పటి నుంచి భిక్షువులరా విపస్సి కుమారుడు పంచకామ సుఖాలకి సమర్పితుడై సుఖించాడు. ఈ విధంగా భిక్షువులరా అనేక సంవత్సరాలు, అనేక వందల సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ సారథిని పిలిచి సౌమ్య వాహనాన్ని కట్టు, ఉద్యానవనానికి పోదామంటాడు. మళ్ళీ ఉద్యానవనానికి బయలుదేరుతాడు. దారిలో వెళ్తూ ఉండగా భిక్షువులారా విపస్సి కుమారుడు ఉద్యానవనానికి వెళ్తూ బోడి తలతో కాషాయ వస్త్రాలతో ఉన్న ప్రవజితుని చూశాడు. చూసి సారథిని పిలిచి సౌమ్య సారథి, ఈ పురుషుడు ఎవరు? ఇతని తల అందరిలా లేదు, వస్త్రాలు కూడా ఇతరుల వలె లేవు అన్నాడు. దేవా, అతడు ప్రవజితుడు. అయితే సౌమ్య సారథి, ప్రవజితుడు అంటే ఎవరు? దేవా, ప్రవజితుడు అంటే ధమ్మాన్ని సమగ్రంగా ఆచరించేవాడు, పూర్తిగా సమవర్తనం కలవాడు, పూర్తిగా కుశల కర్మలను, పూర్తిగా పుణ్యకర్మలను, పూర్తిగా అహింస కర్మలను, పూర్తిగా జీవదయను ఆచరించేవాడు. సౌమ్య సారథి, ప్రవజితుడు మంచివాడు. ధర్మాన్ని సమగ్రంగా ఆచరించడం మంచిది కదా, సమవర్తనం మంచిది, కుశల కర్మలు మంచివి, పుణ్యకర్మలు మంచివి, అహింసా కర్మలు మంచివి, అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం మంచిది. సారథి, ఆ ప్రవజితుని వద్దకు రథాన్ని తీసుకుపో అని చెప్తాడు. అలాగే దేవా అని సారథి విపస్సి కుమారునికి బదులు పలికి ఆ ప్రవజితుని వద్దకు రథాన్ని తీసుకొని పోయాడు. అప్పుడు విపస్సి కుమారుడు ఆ ప్రవజితునితో ఇలా అన్నాడు, మరి సౌమ్య, నీ తల అందరిలా ఎందుకు లేదు? నీ వస్త్రాలు అందరిలా ఎందుకు లేవు అని ఆ ప్రవజితునితో అంటాడు. దేవా, నేను ప్రవజితుడను కావడం వలన. సౌమ్య, ప్రవజితుడు కావడం అంటే ఏంటి? దేవా, సమగ్రమైన ఈ ధర్మ ఆచరణను, పూర్తి సమవర్తనను, పూర్తి కుశల కర్మలను, పూర్తిగా పుణ్యకర్మలను, పూర్తిగా అహింసా కర్మలను, పూర్తిగా జీవదయను కలిగిన నేను ప్రవజితునను. మంచిది సౌమ్య, సమగ్రమైన ధర్మాచరణను, పూర్తి సమవర్తనను, పూర్తిగా కుశల కర్మలను, పూర్తిగా పుణ్యకర్మలను, పూర్తిగా అహింసా కర్మలను, పూర్తిగా జీవదయను కలిగిన నీవు ప్రవజితుడవు అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ అంతఃపురానికి వచ్చేస్తారు. ఆ తర్వాత ప్రవజ్జికి సిద్ధమవుతాడు. సో మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం. అంటే అందరి బుద్ధులకి ఈ విధంగానే ఉంటుంది, చిన్న చిన్న మార్పులతోటి ఉంటుంది అంతే. సో వాళ్ళ లైఫ్ అంటే తుషిత దేవత లోకం నుంచి ఈ లోకంలో పుట్టారా అన్నట్లుగా ఇవి ఉంటుంది. ముఖ్యంగా ఈ సుత్తాలో మొత్తం 7 బుద్ధుల గురించి ప్రస్తావన వస్తుంది, అంటే గౌతమ బుద్ధుడితో కలిపి కూడా. సో ఇది ఈరోజు ప్రవచనం.